హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ వరల్డ్. ఈరోజు మీరు వినబోతున్న కథ బేతాళ కథ. పితృవాక్య పాలన. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగానే మౌనంగా శ్మశానం కేసి నాడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఉన్నతమైన ఆదర్శం కోసమే నువ్వు ఇలా శ్రమపడుతూ ఉండవచ్చు, కానీ ఆదర్శాలను నిలబెట్టుకునే దక్షత కూడా ఉండాలి. లేని పక్షంలో పితృవాక్య పాలన చేయలేకపోయినా శేఖరుడిలాగా నాశనమైపోతావు. శ్రమ తెలియకుండా ఉండగలిగేందుకు నీకు అతని కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. శేఖరుడు అనేవాడు విదేహ రాజ్యంలో ఒక ఉన్నత ఉద్యోగి కొడుకు. అతని తండ్రి పేరు వైశాఖుడు. వైశాఖుడికిలాగే విదేహరాజు కూడా ఒక్కడే కొడుకు. అతని పేరు విజయుడు. విజయుడు శేఖరుడు ఆ బాల్య స్నేహితులు. ఒకే గురువు వద్ద విద్యలు నేర్చి ఒకే తండ్రి పిల్లలాగా పెరిగారు. విజయుడు రాజు కాబోయేవాడైనప్పటికీ శేఖరుణ్ణి తనతో సమానంగా చూసుకునేవాడు. శేఖరుడి తండ్రి వైశాఖుడు మరణశయ్య మీద ఉన్నాడు. తన కొడుకును రహస్యంగా పిలిచి, నాయనా, నువ్వు నీ తండ్రి రుణం తీర్చుకోవాలంటే నాది ఒక కోరిక తీర్చాలి. తీర్చుతానని మాట ఇయ్యగలవా అని అడిగాడు. తప్పక తీరుస్తాను. పితృవాక్య పరిపాలన చెయ్యనివాడు కొడుకే కాదు, మీ కోరిక చెప్పండి అన్నాడు శేఖరుడు. విదేహ రాజవంశాన్ని నిర్మూలించు అన్నాడు వైశాఖుడు. శేఖరుడు ఈ మాట విని నిర్ఘాంతపోయాడు. తన తండ్రి అలాంటి కోరిక కలిగి ఉండటం స్వామి ద్రోహము, రాజద్రోహమును. తన చేతి మీదుగా తాను తన మిత్రుణ్ణి విజయుణ్ణి చంపటం మిత్రద్రోహం. అదేమిటి నాన్న, అలాంటి కోరికకు కారణం ఏదో ఉండాలి కదా అన్నాడు శేఖరుడు. విదేహరాజు నాకు యజమాని అయితే కావచ్చు కానీ నన్ను నిండు కొలువులో ఒకసారి అవమానించాడు. అవకాశం దొరికినప్పుడల్లా నా పైన కఠిన చర్యలు తీసుకున్నాడు. ఈ రాజవంశం అంతమైతే కానీ నా ఆత్మకు శాంతి ఉండదు. మాట తప్పని వాడివైతే నా ఆఖరి కోరిక తీర్చుతానని నువ్వు ప్రమాణం చేస్తే గాని నేను నిశ్చింతగా చావను అన్నాడు వైశాఖుడు. తండ్రి చివరి కోరిక తీర్చుతానని శేఖరుడు ప్రమాణం చేశాడు. వైశాఖుడు తృప్తిగా చిరునవ్వు నవ్వి ప్రాణాలు వదిలాడు. తండ్రి పోగానే శేఖరుడికి రాజు కొలువులో తండ్రి ఉద్యోగం దొరికింది. అదే సమయంలో విదేహరాజు తన కొడుకైన విజయుడికి రాజ్యభారం అప్పగించాడు. ఇప్పుడు శేఖరుడు తన కింద నౌకరైనప్పటికీ విజయుడు అతన్ని మిత్రుడుగానే చూస్తూ వేటకు వెళ్ళినా వ్యాహాళికి వెళ్ళినా శేఖరుడిని తన వెంట తీసుకుపోతూనే ఉన్నాడు. దివాణం దాటితే వాళ్ళు యజమాని నౌకర్లా కాక ఆప్తమిత్రుల్లానే ఉంటున్నారు. ఈ విషయంలో విజయుడు మారకపోయినా శేఖరుడు క్రమంగా మారాడు. తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవటానికి తాను రాజవంశాన్ని నిర్మూలించాలి. అందుకు విజయుడిని చంపితే చాలు. రాజుకి వేరే సంతానం లేదు, కలిగే అవకాశం కూడా లేదు. అందుచేత విజయుడిని చంపటానికి శేఖరుడు తన మనసును సిద్ధపరచుకుంటూ వచ్చాడు. ఒకసారి విజయుడు వేటకి బయలుదేరుతూ శేఖరుడిని తనతో పాటు తీసుకువెళ్ళాడు. అడవిలో ఒక సమయంలో స్నేహితులిద్దరూ భటులకు దూరం అయిపోయారు. శేఖరుడు కత్తితో విజయుడిని వెన్నులో పొడవబోతూ ఉండగా భటులు అటుగా వచ్చారు. శేఖరుడి ప్రయత్నం కొనసాగించలేదు. మరోసారి స్నేహితులిద్దరూ నగరం వెలుపల కొండ మీదకు వ్యాహాళికి వెళ్లారు. అది చాలా అందమైన ప్రదేశం. కొండ అవతల ఒక చక్కని లోయ ఉన్నది. లోయ వైపు కొండ నిటారుగా ఉండటం చేత లోయలోకి దిగటానికి లేదు, కానీ కొండ అంచున నిలబడి లోయ అంతా కలియ చూసి ఆనందించవచ్చు. స్నేహితులిద్దరూ ఆ కొండ అంచున చాలాసార్లు నిలబడి లోయను చూసి ఆనందించారు. ఈసారి విజయుడిని శేఖరుడు ఆ కొండ అంచుకు తీసుకుపోయాడు. అక్కడి నుంచి విజయుడిని లోయలోకి తోసేస్తే శవం కూడా గుర్తుపట్టడానికి ఉండదు. లోయను చూడటంలో విజయుడు నిమగ్నే ఉన్నాడు, కానీ శేఖరుడు అతన్ని లోయలోకి తోయబోయాడు. విజయుడు వెనక్కి చూసి, ఇది చాలా ప్రమాదమైన చోటు, కిందకు పోదాం పదా అన్నాడు శేఖరుడితో. కిందకి దిగిన స్నేహితులు ఒక రాతి బండ మీద కూర్చున్నారు. విజయుడు శేఖరుడితో, నాకు నిన్న రాత్రి చెడ్డకల వచ్చింది అన్నాడు. ఏమిటా చెడ్డకల అని శేఖరుడు అడిగాడు. నువ్వు నన్ను కత్తితో పొడిచావట. నేను ప్రాణం విడుస్తూ నీ పేరే ఉచ్చరిస్తూ నీ కళ్ళలోకి చూశానంట. మన వంటి గాఢ స్నేహితుల మధ్య ఇలాంటి సంఘటన ఊహించటానికే వీలు లేదు కదా అన్నాడు విజయుడు. శేఖరుడికి నోటి మాట రాలేదు. అతని ముఖం రక్తహీనం కావటం గమనించి, నువ్వు నన్ను కొంతకాలంగా చంపటానికి చూస్తున్నావు, నా వల్ల నీకేం ద్రోహం జరిగింది, దాపరికం లేకుండా చెప్పు అన్నాడు విజయుడు.
గత్యంతరం లేక శేఖరుడు తాను తన తండ్రికి ఆఖరి క్షణంలో ఇచ్చిన మాట గురించి విజయుడికి చెప్పాడు. అంతా విని విజయుడు, నువ్వు శ్రీరాముడిలాగా పితృవాక్య పాలన చేయాలని నిర్ణయించుకోవటం మెచ్చదగిందే. నన్ను నీ కత్తితో సంహరించి నీ తండ్రి రుణం తీర్చుకో అన్నాడు. అన్నాడే చాలన్నట్టు శేఖరుడు కత్తి దూశాడు. అదే క్షణంలో విజయుడు కూడా తన కత్తి దూసి అతన్ని ఎదుర్కొన్నాడు. శేఖరుడు విస్తుపోయాడు. విజయుడు మందహాసం చేసి, మరేం లేదు శేఖరా, నువ్వు నన్ను ఇలా చంపేస్తే నీకు హత్య చేసిన పాపము నాకు నరకము కలుగుతాయి. ఇద్దరం వీరోచితంగా పోరాడి చచ్చిపోతే వీరస్వర్గం లభిస్తుంది అన్నాడు. ఇద్దరూ కత్తి యుద్ధం చేశారు. విజయుడు ధాటికి శేఖరుడు తట్టుకోలేకపోయాడు. అతని చేత కత్తి ఎగిరిపోయింది. అతని ఒక్క తోపుతో కింద పడేసి విజయుడు, పితృవాక్య పాలన చేయలేకపోయావు గాని వీరస్వర్గం అలంకరించు అంటూ ఒక్క వేటుతో శేఖరుడి తల నరికేశాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, విజయుడు తన ఆప్తమిత్రుని చంపటం అన్యాయం కాదా? శేఖరుడు మామూలు హంతకుడు కాడు. అతను ఒక ఆదర్శం కొరకు విజయుడిని చంపాలనుకున్నాడు. అలాంటి వాణ్ణి కారాగారంలో పెట్టవచ్చు, దేశం నుంచి వెళ్ళగొట్టవచ్చు. విజయుడు అతన్ని ఎందుకు చంపాడు? శేఖరుడు తనను చంపబోయాడన్న కసితోనా, లేక అతని పట్ల తనకు నిజమైన స్నేహభావం లేకనా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, పితృవాక్య పాలన కోసమైన శేఖరుడు తలపెట్టినది విజయుడి హత్య. కానీ విజయుడు ద్వంద్వ యుద్ధంలో శేఖరుడు తనను చంపే అవకాశం ఇచ్చాడు. విజయుని యుద్ధంలో చంపే శక్తి శేఖరుడికి లేకపోయింది. పితృవాక్య పరిపాలన అన్నది ఒక్కటే మనిషికి మహత్తరమైన ఆశయం కాదు. కృతజ్ఞత, రాజభక్తి, స్నేహధర్మము లాంటి అనేక గొప్ప ఆశయాలు మనిషికి ఉన్నాయి. మనిషికి గల అవకాశాల, ఆశయాల మధ్య సంఘర్షణ వచ్చినప్పుడు హీనమైన ఆశయాన్ని విడిచిపెట్టి ఉన్నతమైన ఆశయాన్ని మనిషి చేపట్టాలి. శేఖరుడి విషయంలో పితృవాక్య పాలన చాలా హీనమైన, క్షుద్రమైన ఆశయం. శేఖరుడి తండ్రి క్షుద్రుడు, రాజు ఉదారుడు గనకనే అతను ఎన్ని తప్పులు చేసినా కొలువులో నుంచి తొలగించలేదు. అయినా రాజు అతన్ని నిండు సభలో అవమానించాడంటేను, అనేకసార్లు కఠిన చర్యలు తీసుకున్నాడంటేను శేఖరుడు తండ్రి తన పని నిర్వర్తించటంలో అసమర్థుడై ఉండాలి. శేఖరుడు కూడా క్షుద్రుడిలాగే ప్రవర్తించండాలి. తన తండ్రి తన తుది కోరికకు కారణాలు చెప్పినప్పుడు తండ్రి కోరిక నెరవేర్చటం అవసరం లేదని నిశ్చయించుకొని ఆ మాట తండ్రికి చెప్పి ఉండవచ్చు. అతను అలా చేయలేదు. విజయుడు తన కల చెప్పినప్పుడు శేఖరుడు తన తప్పు తెలుసుకొని విజయుడు కాళ్ల మీద పడి ఉండొచ్చు. అలాగా చేయలేదు. విజయుడు తనను చంపమన్నప్పుడు శేఖరుడు కత్తి దివ్వటం కన్నా పరమ నీచమైన పని ఇంకొకటి ఉండదు. అలాంటి వాడి మరణం గురించి విచారించిన అవసరం లేదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. అలానే మన ఛానల్లో చాలా షాపింగ్ వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. వాటిని కూడా చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.